బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హత్యాయత్నం కేసులో టీటీడీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్ అయ్యారు. శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్తను రిమాండ్ కు తరలించారు. ఈ నెల 25న శ్రీలక్ష్మి ఎదురింట్లో ఉండే వెంకట శివారెడ్డిపై సుపారీ ఇచ్చి దాడి చేయించిన ఘటనలో అరెస్ట్ చేశారు. భార్యాభర్తలతో పాటు మరో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, టీటీడీ శ్రీలక్ష్మి అరెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దామోదర్, ప్రసన్న తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఈ శ్రీలక్ష్మి ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు. హత్యాయత్నం కేసులో 25వ తేదీన ఈమె తమ ఎదురు అపార్ట్మెంట్ లోనే ఎదుటి ఫ్లాట్ లో ఉండే వెంకట శివారెడ్డిపై ఈమె భర్త ఈమె కలిసి సుపారీ ఇచ్చి కిరాయి అంతకుల ద్వారా అతన్ని చంపించడానికి ప్రయత్నించారనే ఆరోపణల మీదనే కేసు నమోదైంది. శ్రీలక్ష్మి ఉన్న ఇంటి ఎదురుగా వెంకట శివారెడ్డి అనే వైసీపీ నాయకుడు ఉంటారు. ఈ మధ్య కాలంలో గొడవలు జరిగాయి. ముఖ్యంగా గిరీష్ చంద్రారెడ్డి, శ్రీలక్ష్మి భర్త గిరీష్ చంద్రారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అంతేకాకుండా వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడని తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు ఇతను వ్యాపారానికి సంబంధించి ఫ్లాట్లు అమ్మిన వారు రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో ఇంటి దగ్గర వచ్చి గొడవ చేస్తుండగా ఈ కారణంతో ఎదురింట్లో ఉండే వెంకట శివారెడ్డి ఒక రోజు మీరు ఎందుకు ఇక్కడ గొడవ పడతారు, పోలీసుల వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయండి అంటూ సలహా వారికి ఇచ్చాడంటూ అతని మీద కసి పెంచుకున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు చాలా మార్లు వీరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వీరు ఇతన్ని కడదెర్చించడానికి ఏదైతే వెంకట శివారెడ్డిని చంపడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. భార్యాభర్తలు కలిసి కొర్లగుంటకు చెందిన రమేష్ రెడ్డితో అనే యువకుడికి ఈ ఒప్పందం ఇచ్చారు. అతను కేశవ్, సాయి, బాలాజీ, గణేష్ అనే వారికి ఈ హత్యకు కుట్ర అనుతూ వారికి పని అప్పగించాడు. ఈ నేపథ్యంలో 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెంకట శివారెడ్డి తన ఇంటి వద్ద నుంచి బయటికి మోటార్ బైక్ పైన వెళ్తుండగా మొద్దు కత్తితో తల మీద ఇటు సాయి, గణేష్, బాలాజీ అనే వాళ్ళు ఇద్దరు దాడి చేశారు. ఈ దాడిలో అతను త్రుటిలో తప్పించుకున్నప్పటికీ తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు విచారించి ఈ హత్యాయత్నం వెనుక ఎవరు అయితే శ్రీలక్ష్మి ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి ఉన్నారని నిర్ణయించుకుని ఈ రోజు ఉదయం వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. గిరీష్ చంద్రారెడ్డి A1 ముద్దాయి కాగా శ్రీలక్ష్మి A2 ముద్దాయిగా ఉన్నారు. రమేష్, కేశవులను అరెస్ట్ చేశారు. ఇక సాయి, గణేష్, బాలాజీలను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఉన్నత ఉద్యోగం టీటీడీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న ఆమె ఈ విధంగా భర్తను ఈ గొడవలకు ప్రోత్సహించడంతో పాటు వీరిద్దరూ ఈ కేసులో నిందితులుగా ఉండడం విశేషము. మొత్తం మీద అయితే ఈ విషయం టీటీడీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ప్రసన్న, రైట్, థాంక్యూ దామోదర్.